ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం తలుపులు ఇవాళ తెరుచుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులు అధికారులు తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేదారేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 40 క్వింటాళ్ల పూలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి క్యూ కట్టి కేదారేశ్వరుడికి దర్శించుకున్నారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్ బెయిల్పై ఇప్పటికే కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. అయితే తీర్పును జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ నేతృత్వంలోని ధర్మాసనం రిజర్వ్ చేసింది. అయితే తీర్పు ఇవ్వనుండగా కేజ్రీవాల్ కు ఈడీ మరో షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్ పాత్రపై ఈడీ మొదటి ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ కింగ్ పిన్ గా ఉన్నట్లు తెలిపింది. జేపీ నడ్డాకు బెంగళూరు పోలీసులు సమన్లు పంపారు. మే 5న బీజేపీ ట్విట్టర్ ఖాతా ముస్లింలకు వ్యతిరేకంగా ట్వీట్ పెట్టాడంటూ బెంగళూరు పోలీసులు ట్విట్టర్ ఎక్స్కు తెలిపారు. వెంటనే ఆ ట్వీట్ తొలగించాలని కోరారు. అంతేకాదు అదే రోజు ట్వీట్ మీద విచారణకు ఆదేశించింది డీజీపీ ఆఫీస్. దీంతో బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వారం రోజుల్లో తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత కాంతిలాల్ భురియా గెలిస్తే ఒక్కో మహిళకు ఏడాదికి ₹1,00,000 బ్యాంకు ఖాతాలో వేస్తామని హామీ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా 2 భార్యలుంటే 2 లక్షలు వేస్తామని ప్రకటించాడు. ఏది పడితే అది మాట్లాడేందుకు ఆయనేమీ అల్లాటప్ప నేత కూడా కాదు. 5 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు మరోసారి మధ్యప్రదేశ్లో రత్లం లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. దేశంలో నీగ్రోలు ఉన్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా పిట్రోడా చేసిన జాతి వివక్ష వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నట్లుగా మాట్లాడారు. దీంతో కాంగ్రెస్ నాయకుల వైఖరిని సోషల్ మీడియాలో పలువురు తప్పుపడుతున్నారు. కాగా లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేతల వ్యవహార శైలి, వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీకి కొత్త ఇబ్బందులు తీసుకొస్తున్నాయి. రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ. రిజర్వేషన్లను రద్దు చేసేందుకే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారని మండిపడ్డారు. మోదీ గత 10 ఏళ్లుగా దేశ సంపదనంతా అంబానీ, అదానీల చేతిలో పెట్టారని విమర్శించారు. రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారని, అంబానీ, అదానీ వంటి వారికి మోదీ 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని పేర్కొన్నారు. కేరళలో కొత్త జ్వరం వెస్ట్ నైల్ కలవరం పెడుతోంది. ఈ జ్వరం వల్ల తీవ్ర అస్వస్థతకు గురి కావడమే కాకుండా ప్రాణాపాయం కూడా ఉందని వైద్య అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. రాష్ట్రంలోని మల్లపురం, కోజికోడ్, త్రిశూర్, వెస్ట్ నైల్ కేసుల్లో నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు. వెస్ట్ నైల్ అనే దోమ వల్ల ఈ వ్యాధి ప్రబలుతోందని, ఈ వ్యాధికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి మందులు లేవని, వ్యాక్సిన్ సైతం ఇంకా గుర్తించలేదని అంటున్నారు. రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆగడం లేదు. మరికొందరు అదృశ్యమవుతున్నారు. అయితే తాజాగా నీట్ శిక్షణ కోసం వచ్చిన మరో విద్యార్థి కనిపించకుండా పోయాడు. అంతకుముందు ఆ విద్యార్థి తన తల్లిదండ్రులకు ఓ మెసేజ్ పంపాడు. ఇది చూసి ఆందోళనకు గురై అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శివకాశి సమీపంలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 2 మహిళలు సహా 7 అక్కడికక్కడే మరణించారు. అనేక మంది గాయపడ్డారు. కార్మికులు పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో ముడి సరుకులతో వచ్చి లోడును దించుతుండగా ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఇంతలో ఒక్కసారిగా ఫ్యాక్టరీలో ఉంచిన బాణాసంచా పేలింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.